Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs, your fashions. First of all, ఈ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నాట్ డిజైన్స్ బ్లౌజ్ని నెక్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను తీసుకునే బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 32 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్, అలాగే 28 ఇంచెస్ వచ్చేసి నడుం లూజ్ అనమాట. ఈ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్కి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి చూడండి 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది భాగంలో ఒక ½ ఇంచ్ వచ్చేసి మనకు క్రాసెస్ వస్తాయి కదా, ఆ క్రాసెస్ని రిమూవ్ చేసుకునేదానికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ కదా, ఈ 28 ఇంచెస్ని చూడండి 28 ఆర్ 29 ఇంచెస్ మీ ఇష్టము, ఈ 2 మెజర్మెంట్స్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ 28 ఇంచెస్ని బై 4 చేసుకోవాలి, అప్పుడు మనకు 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ని మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడి నుంచి కిందికి వచ్చేసి నేను ఇలా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ 7 ఇంచెస్ తీసుకుంటే మనకు కొంచెం ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ తెగుతుంది, అంటే కొంచెం ఫిట్గా అనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో మనం తీసుకున్న ఈ షోల్డర్ లెంత్ కన్నా ఈ ఆర్మ్ హోల్ అనేది ఒక ½ ఇంచు తగ్గించి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా 6.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ తీసుకొని చూడండి ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, దీన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. మనకు 32 ఇంచెస్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్ వచ్చేసి మనకు చెస్ట్ లూజు. మీకు ఒకవేళ లూజ్ కావాలనుకుంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇది వచ్చేసి 8 ఇంచెస్ లేదా 8.5 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ వస్తుంది. ఈ చెస్ట్ లూజ్ను మనము ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ దాని మీదకి వచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనము ఇలా ఈ కర్వ్ స్కేల్ని తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చూడండి ఇలా ఈ 2 లైన్స్ని తాకే విధంగా ఇలా కింద లైన్ అనేది దాటకూడదు, ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చి ఈ పాయింట్ని తాకే విధంగా ఈ ఆర్మ్ హోల్ లైన్ని మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ తీసుకున్నాం కదా, దీనివల్ల కొంచెం ముడతలు కానీ లేదా భుజాలు జారడం కానీ అలా వస్తుంది. దానికోసం మనం డ్రా చేసుకున్న ఈ లైన్ కన్నా కొంచెం లోపలికి ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లైన్ని మెజర్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాబట్టి మనకు ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ కావాలి కాబట్టి దాన్ని కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ ఆర్మ్ లైన్ నుంచి ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి చూడండి 3 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్ వరకు ఈ షోల్డర్ అనేది తీసుకోవచ్చు. ఇది మీరు పెట్టుకునే డిజైన్ బట్టి ఉంటుంది, 3 ఇంచెస్ తీసుకోవాలా 3.5 ఇంచెస్ తీసుకోవాలా అనేది. బట్ ప్రజెంట్ నేనైతే చూడండి ఇలా 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ వచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఈ మధుబాల డిజైన్కి ఫ్రంట్ వచ్చేసి డీప్ వస్తుంది. అది ఎంత అంటే జనరల్గా నార్మల్ బ్లౌజ్కి మనము 6 ఇంచెస్ వరకు ఫ్రంట్ డీప్ అనేది తీసుకుంటాం కదా, ఈ డిజైన్కి మినిమం 7 ఇంచెస్ అయినా సరే తీసుకోవాలి. సో ఆ 7 ఇంచెస్ని నేను నెక్ లెంత్ని ఇలా కిందికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇలా స్ట్రైట్గా కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ నెక్ యొక్క విడ్త్, ఈ 4 ఇంచెస్కి మనకు డిజైన్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ కోసము ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి పైకి వచ్చేసి
3 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్లో హాఫ్ ఇంచ్ వచ్చేసి 1.5 కదా, ఈ 1.5 కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాం కదా, ఈ పాయింట్ నుంచి చూడండి ఇలా 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా సరే తీసుకోవచ్చు మీరు. చూడండి ఇలా 1 ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్ ఇక్కడ డీప్ అనేది వస్తుంది, అంటే డిజైన్కి అనేది లుక్ వస్తుంది మనకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్కి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ పాయింట్ నుంచి ఇలా స్ట్రైట్గా కిందికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ బాక్స్ షేప్లో మీరు ఏ డిజైన్ అయినా సరే తీసుకోవచ్చు. రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు, లేదా క్రాస్ కావాలంటే క్రాస్ తీసుకోవచ్చు, వీనెక్ తీసుకోవచ్చు, మూలలు తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ డిజైన్ అయినా సరే తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సింపుల్ డిజైన్ మాదిరిగా తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది కదా, ఇందులో హాఫ్ ఇంచ్కి ఇలా తీసుకొని ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా పెట్టుకొని చూడండి ఈ కర్వ్ స్కేల్తోనే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మీరు ఏ డిజైన్ అయినా సరే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా రౌండ్ షేప్, ఇలా రౌండ్ షేప్ అయినా సరే తీసుకోవచ్చు. ఓకేనా, నేను వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ స్ట్రైట్గా వచ్చే విధంగా తీసుకున్నాను. సో దానికోసం ఇలా మూల వచ్చే విధంగా తీసుకున్నాను. దానికి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్లోప్ తీసుకున్నా ఈ కిందికి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్కి ఈ స్కేల్ని తీసుకొని ఈ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఇలా చూడండి పైన షోల్డర్ టచ్ అయ్యే విధంగా ఇలా లోపలికి చూడండి, మనం ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఈక్వల్గా ఉండే విధంగా ఇలా ఒక చిన్న స్లోప్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి పైకి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఇలా ఓకే, ఇప్పుడు ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. మనకు ఇప్పుడు ఇక్కడ 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 నాట్స్ వేసుకుంటాం మనము. ఈ నాట్స్కి ఈ షోల్డర్కి మధ్య డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ వచ్చేసి కొంచెం ఉంటుంది. మీకు దగ్గరగా కావాలనుకుంటే స్ట్రైట్గా ఇక్కడి నుంచే తీసుకోవచ్చు, స్ట్రైట్గా అయినా సరే పైకి తీసుకోవచ్చు, లేదంటే ఇలా షేప్ వచ్చి ఈ విధంగా తీసుకోవచ్చు. ఎలాంటి డిజైన్ అయినా సరే తీసుకోవచ్చు అండి. మీకు కర్వ్ షేప్స్ కావాలంటే ఇలా కర్వ్ షేప్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు రౌండ్ షేప్ కావాలంటే ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ అయినా సరే తీసుకోవచ్చు. చూడండి ఇలా ఇక్కడ టచ్ అయ్యే విధంగా ఇలా ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా రౌండ్ షేప్ అయినా సరే తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు ఇక్కడ ఎలాంటి డిజైన్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చి మళ్ళీ ఇట్లా రిటర్న్ కూడా వచ్చి తీసుకోవచ్చు. ఈ లైన్ నుంచి ఇలా వచ్చి ఫ్రంట్కి ఇక్కడి నుంచి ఇలా ఇలా వచ్చి ఈ షేప్ అనేది మనకు కలుస్తుంది. ఇలా అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇవి వచ్చేసి మనకు ఫ్రంట్ వేసుకునే నాట్స్ అన్నమాట. ఇవి నెక్కు కట్టుకునేకి తీసుకుంటారు. ఈ మధువాల డిజైన్స్లో ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక ఇందులో వచ్చేసి ఫ్రంట్ సైడ్ మీరు మీ ఇష్టం అండి. ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ తీసుకోండి, లేదు నార్మల్గానే తీసుకుంటాము క్రాస్ పట్టీలతో అంటే అలా అయినా తీసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఫ్రంట్ ఓపెన్ అయితే కాదండి,
ఫుల్ క్లోజర్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి ఈ డిజైన్ పెట్టుకునేసరికి. ఓకేనా. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్లో ప్రిన్సెస్ కట్ మీరు తీసుకునేటట్టయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. యాక్చువల్గా 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటాం కదా బ్లౌజ్కి, దీనికి వచ్చేసి 15 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ మధుబాల డిజైన్స్లో నాట్ డిజైన్ బ్లౌజ్ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది ఓన్లీ పేపర్ కటింగ్ అండి. ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి. చూడండి ఈ విధంగా చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు థ్రెడ్స్ అనేవి పైకి వస్తాయి. ఈ విధంగా ఈ మధుబాల డిజైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ షేప్స్ అనేవి మీ ఇష్టం, మీరు ఎలా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్నాను కదా, మీరు ఇలా కట్ వర్క్ షేప్ తీసుకోవచ్చు, వి షేప్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ నాట్స్ డిజైన్ బ్లౌజ్ని, ఈ నాట్స్ డిజైన్ నెక్ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.